హలో అండి. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? మటన్ కర్రీ చేశాను. ఒక సిస్టర్ అయితే అక్క మటన్ కర్రీ చేసి చూపించండి అక్క అని అడిగింది. అయితే ఈరోజు అయితే మటన్ కర్రీ చేశాను, చూసేయండి లాస్ట్ వరకు. ఇక్కడ చూడండి, కోయిట్ వాళ్ళకైతే పప్పు సూప్ చేశాను, ఇంకా ఐషిష్మెత్ మా లెహం కూడా చేశాను అనమాట. ఈ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, మన యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూసేయండి. ఈరోజు ఎలా చేశానంటే మటన్ నేను రోజు ఒకలాగా చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, ఒకే టైపు రోజు చేయను అనమాట. సో ముందుగా అయితే మటన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే కుక్కర్లో అయినా గోళంలో అయినా మీరు మటన్ని వాడ్చుకోవాలన్నమాట. అందులో ఉప్పు పసుపు చెక్క లవంగాలు యాలకబొడ్డలు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మటన్ని బాగా వాడ్చుకోవాలన్నమాట. తర్వాత వేరే చెరువు పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆనియన్ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను, తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొబ్బరి పేస్ట్ కూడా వేసాను, అది కూడా వేసుకొని కారపొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా వాడ్చుకున్న మటన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో మటన్ మసాలా వేసాను అనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడే గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేయాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో నేనైతే కరివేపాకు వేసాను. ఫ్లేవర్ సూపర్ ఉంటుంది, ట్రై చేయండి.